ఉన్న తానుండడు సీఎం సారు. మన కిరణాల్ సారు చేసే పనులు ఎంత చక్కగుంటాయో, ఎంత చూడముచ్చటగా ఉంటాయో. ఎరకైన ముచ్చటనే కదా మనందరికీ. ఇప్పటికే జనాలు దొర మీద పీకల దాకా కోపంతో ఉన్నారని అనుకుంటుంటే ఇప్పుడు కొత్తగా ఇంకేమో పని చేసిండంట. చూడండి. మురిపాల బర్రెను ముద్దు పెట్టుకుంటే పుర్రు కొట్టిందట. సేమ్ టు సేమ్ అట్లనే ఉన్నది నల్లారి కిరణ్ కుమార్ పని కూడా. అరే ఏదో పోనీ తెలువని పోరడని ఏదొరినా ఇడిచిపెడుతుంటే మళ్ళా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పోస్టు ఉడవీకిండు. ఇప్పుడిప్పుడే తెలంగాణ మీద సోయికొస్తున్న శ్రీధర్ బాబు అసెంబ్లీ మంత్రి అయితే కష్టమవుతుంది అనుకున్నాడో ఏమో గాని ఆయనను తీసేసి పుణ్యమూర్తి శైలజానాథ్ని ఎక్కించిండు. ఇక దీన్ని చూసి ఒకడు ఆఖరి బంతి అంటున్నాడు, ఇంకోటి ఆట మొదలైంది అంటున్నాడు, ఇంకోటేమో బల్పును చూసి వాప అనుకుంటున్నాడు. అయితే ఇదంతా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ముఖ్యమంత్రి నల్లిత్తు చేస్తున్న ఎత్తని ఎవ్వరికి వచ్చిందో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇసొంటి బటవాయి మార్పులు చేస్తే ఆగిపోయేదేనా? మిడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా అనుకుంటాడా? ఇట్లా రాష్ట్రాన్ని ఇడగొట్టే అధికారం కేంద్రం చేతుల్నే ఉంటది, అసెంబ్లీలో మంత్రుల మార్పులలో ఉండదని తెలియదా అని కేసీఆర్ సారు సరాన వాడేటట్టు నవ్వుకుంటున్నాడట. నల్లారి పనితనం కూడా అందరు నవ్వుకునేటట్టే ఉన్నది. కొత్త సంవత్సరం గోలే కలుద్దామని కొంతమంది టీవీలో పోతే ఎట్లేసినా బంతి అని గిలిచిండట. ఆట ఇప్పుడు మొదలు పెడుతున్నా ఇక చూడుండ్రన్నాడట. ఏమైతుంది శైలజానాథం చేస్తే? ఏమైనా నష్టం ఉన్నదా తెలంగాణకు? మీరు మాట్లాడితేంది బిల్లు మీద, మాట్లాడకపోతేంది? ఎవరికి కావాలి మీ సలహాలు, సూచనలు, బల్పులు, ఎలుపులు? కేంద్రం దలుచుకుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని పక్కపంటి వాళ్ళకి చెప్పుకుంటా నవ్వుతున్నాడట కేసీఆర్ సారు. ఇక జానారెడ్డి సార్ అయితే పేరుకే 6 అడుగులు ఉంటాడు, ఏం లాభం లేదు అనుకుంటే వాళ్ళ నోటికి ఇగో ఇయ్యాల తాళం వేసిండు. నల్లారి బద్మాష్ పని చేసిండని అందరిని ఎంటేసుకొని గవర్నర్ సార్ను కలిసిండు. ఇక తెలంగాణలో ఉన్న లీడర్లు అందరినీ కూర్చుండబెట్టి మీటింగ్ పెడతాడట. ఇది కేవలం సీమాంధ్ర పెత్తనానికి ప్రతీక, నియంత్రిత ధోరణికి అద్దం పడుతుంది. అంచేత అన్నిటికీ సమాధానం వినాశకాలే విపరీత బుద్ధులు అనేటువంటి తప్ప ఇంకా ఏమీ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేదు. గందరగోళాన్ని సృష్టించాలని ఈ విధంగా చేస్తే ఏదో తెలంగాణ రాకుండా ఉంటుందనేటువంటిది పిచ్చి భ్రమ. నియంతృత్వంగా వివరించి ఆనందాన్ని పొందటమే తప్ప అందులో అర్థం ఉన్నదని నేను అనుకుంటలేను. 3వ తారీఖు నాడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల ప్రతినిధులం అందరం కలుసుకొని